రీసెంట్గా మొన్నటి ఆదివారం రోజున ఒక సభ జరిగింది. ఆ సభలో చిన్నజీయర్ మాట్లాడుతూ క్రైస్తవుల గురించి అద్భుతమైన ప్రసంగం చేశాడు. నిజంగా ఈ విషయం అనేది మతోన్మాదులకు చెప్పుతో కొట్టే సందేశం. కరుణాకర్ గారితో ఒక మాట చెప్పాలి. ఏంటంటే, మనం క్రిస్టియానిటీకి ఎగెనిస్టా, ఇస్లాంకి ఎగెనిస్టా, లేదా క్రిస్టియన్ నేను, ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా? మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు. తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది. చెప్పు, నీ తల్లిని గురించి చెప్పు, నీ తండ్రిని గురించి చెప్పు. నా తండ్రి ది బెస్ట్ ఫాదర్, ది బెస్ట్ మదర్, చక్కగా చెప్పుకో. కానీ నీ తల్లిలో ఈ లోపాలు ఉన్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి. ఒక విశ్వాసం వారిది కనుక నీ విశ్వాసంలో నువ్వు ఉండవయా? హాయిగా బతుకు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తా. మనిద్దరం కలిసి మంచి సమాజం కోసం బతుకుదాం. సమాజంలో నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలి, ఇద్దరం కలిసి బ్రతకాలి. ఉండే సమాజం కొంతే. ఆ సమాజంలో ఎదటివాడిని నువ్వు ఆక్షేపించి వాడితోటి దెబ్బలాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆక్షేపించుకుంటూ అవమానించుకుంటూ ఇది తప్పు. కానీ ఇది క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్ శంఖారావం కాదు అని మనం అందరికీ తెలియచెప్పడం మన బాధ్యత. చాలామంది క్రిస్టియన్స్ చూసాం. ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎవరిని ఆక్షేపించడు, ఎవరిని అవమానించడు. ఒరేయ్ కరుణాకర్, ఇంకెంతకాలము మత ఉన్మాదాన్ని హిందువుల మెదళ్లలో ఎక్కించి కొంతమంది మూర్ఖులు ఇచ్చే కోట్ల రూపాయలు తీసుకొని విలాసవంతమైన జీవితం జీవిస్తూ మతాల మధ్య కుమ్ములాటలు పెడతావేంట్రా? ఇకనైనా చిన్నజీయర్ మాటలు విని దుకాణం బంద్ చేసుకో. లేకుంటే ఎవరైతే నీకు చిల్లర డబ్బు ఇచ్చారో వారే నీకు సమాధి కడతారు, సమాధి చేస్తారు.